హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే బాగున్నానండి. నా పేరు నాగలక్ష్మి అండి. నేను చీరాల నుంచి మాట్లాడుతున్నాను. నేను చీరాల నుంచి మాట్లాడుతున్నానంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కూడా తెలియాలి కదండి. సో కామెంట్ చేసేయండి, మనం కామెంట్స్లో మాట్లాడుకుందాం. నాలాగే ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన వాళ్ళు నేను చేసిన మిస్టేక్స్ చేయకుండా కొంచెం అన్నీ తెలుసుకుంటారు, నాకు తెలిసినవి నేను చెప్తాను అని చెప్పి వీడియో తీసానండి. వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే అండి, నన్ను చాలామంది అడుగుతున్నారు, మీకు 11K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయా అని చెప్పి. నా ఛానల్ క్రియేట్ చేసి 1.5 year అవుతుందండి, కానీ మానిటైజేషన్కి రిజెక్ట్ అయింది. అసలు ఎందుకు రిజెక్ట్ అయింది, నా జర్నీ ఏంటి అనేది నేను మీతో చెప్పడానికి వీడియో తీస్తున్నానండి. ఎందుకంటే నాలాగే మిస్టేక్స్ చేయకుండా ఉంటారు కదా అని చెప్పి. నా ఛానల్ జర్నీ చెప్తాను, ఫస్ట్ వినండి. నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నానండి. నాకేమో సింగింగ్ అంటే ఇంట్రెస్ట్. సరే సింగింగ్ మీద చేద్దామని చెప్పి సాంగ్ లిరిక్స్, ఫుల్ లెంత్ వీడియోస్కి సాంగ్ లిరిక్స్ చేస్తూ ఉండేదాన్ని. నియర్లీ 50 వీడియోస్ దాకా పోస్ట్ చేశానండి. ఒక 3 months అనుకుంటా, మేబీ 3 monthsలోనే వీడియోస్ అన్నీ మంచిగా పాపులర్ అయిపోయాయి, వ్యూస్ వచ్చేసాయి, 4000 వాచ్ అవర్స్ వచ్చాయి. ఇంకేముంది, మానిటైజేషన్ కూడా అప్లై చేసేసాను. ఇంకా మనీ వచ్చేస్తే వచ్చిన తర్వాత ఇంట్లో చెప్దాం అనుకున్నానండి. అంటే నేను ఎవరికీ తెలియకుండా ఛానల్ స్టార్ట్ చేశాను. ఎందుకు అలా అంటే, ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేస్తానని చెప్పాను అనుకోండి, నువ్వు ఆ ఛానలా, నీకెందుకు ఛానల్, అసలు సబ్స్క్రైబర్స్ వస్తారా అని చెప్పి డౌట్స్ వాళ్ళు అడగడం, మళ్ళీ నేను ఫీల్ అవ్వడం అన్నీ ఎందుకని ఎవరికీ చెప్పలేదండి. ఇంకా తీరా చూస్తే మానిటైజేషన్ రిజెక్ట్ అయిందని వచ్చింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒక టెక్ ఛానల్ని అప్రోచ్ అయ్యానమాట. ఇంకా వాళ్ళు చెప్పారు అప్పుడు కానీ తెలియలేదు నాకు. అంటే సాంగ్స్ ఫుల్ లెంత్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు సాంగ్స్ కాపీ రైటింగ్ పడుతుంది కింద, కానీ దాన్ని యూజ్ చేయడం వల్ల మీకేమీ ఇబ్బంది లేదు అని చెప్పి అక్కడ డిస్ప్లే చేశారు కదా. సరే అని చెప్పి ఇంకా నేను అసలు ఏమైంది అని అన్ని కనుక్కుంటే కాపీ రైట్ ఉంది అన్నారు. సో ఇంకా డిలీట్ చేసేసానండి. ఫుల్ లెంత్ వీడియోస్ ఏమో సాంగ్స్ పెట్టేదాన్ని, షార్ట్స్ ఏమో వచ్చేసరికి జోక్స్, ఫన్నీ జోక్స్, స్టార్టింగ్ అవన్నీ పెట్టేదాన్ని. ఇంకా అప్పుడు తెలిసింది, అంటే యూట్యూబ్ మనల్ని ఎలా ఐడెంటిఫై చేస్తుంది, మన వాయిస్ కానీ మన ఫేస్ కానీ ఉందనుకోండి, ఓకే వీళ్ళు హ్యూమనే అని చెప్పి ఐడెంటిఫై చేస్తుంది. సో మనం స్లైడ్స్ ఇచ్చేసి సాంగ్స్ పెట్టేస్తే అసలు మనం ఎలా చేస్తున్నామని, మన ఓన్ కంటెంటా కాదా అని ఎలా ట్రస్ట్ చేస్తుంది మనది. సో అందుకని అలా వచ్చిందేమో అని నేను అనుకున్నానండి. ఇంకా ఆ తర్వాత తెలిసింది నాకు, ఇలా మనం ఓన్గా చేస్తేనే మానిటైజేషన్ అవుతుంది అని. ఇంకా అందుకని మళ్ళీ రీస్టార్ట్ చేశాను. అప్పుడే రన్ చేసేదానండి. ఇంకా ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఎగ్జామ్స్ చూసుకుంటూ ఇవన్నీ చేయడం కష్టమైపోయింది. ఇంకా న్యూగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే అండి, ఇప్పుడు మీరు ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ మీరు అసలు ఏ కాన్సెప్ట్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నారని పర్ఫెక్ట్ ఐడియాతో ఉండండి. లైక్ ఇప్పుడు నాకు సింగింగ్ అంటే ఇష్టం, సో సింగింగ్ మీద స్టార్ట్ చేశానని చెప్పాను. కొంతమందికి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఆర్ట్స్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కుకింగ్, అలా లైక్ ఎవరి ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వీడియోస్ కాన్సెప్ట్ అనుకొని ఛానల్ క్రియేట్ చేయండి. వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు కూడా డైలీ కాకపోయినా డే బై డే అయినా సరే కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నామంటే ఆడియన్స్ ఏమనుకుంటారు, ఓకే వీళ్ళ ఛానల్లో కంటెంట్ ఉంది, డైలీ వస్తున్నాయి వీడియోస్ అని చెప్పి వాళ్ళు చూస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి అయితే స్టాప్ చేయకండి, కంటిన్యూస్గా మాత్రం పోస్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ థింగ్, ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం. ఇప్పుడు కామెంట్స్ పెట్టారనుకోండి, మీరు ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయితే ఆడియన్స్ ఏమనుకుంటారు, ఓకే ఈ ఛానల్ క్రియేటర్ మనతో ఇంటరాక్ట్ అవుతున్నారు, సో అని వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ ఛానల్ వాళ్ళు మంచిగా ఉన్నారు, సో వీళ్ళని మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి. సో మీరు నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలా అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి న్యూగా ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి. నా ఛానల్ మానిటైజేషన్ రిజెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మెయిన్ థింగ్ వచ్చేసి కాపీ రైట్ ఉన్న సాంగ్స్ని నేను ఎడిట్ చేసి, లైక్ సాంగ్ లిరిక్స్ పోస్ట్ చేయడము. అండ్ షార్ట్స్లో వచ్చేసి ఏముంది, స్లైడ్ వేసి సాంగ్ వేయడమే కదా వీడియోస్ చేసి. సో అలా చేయకూడదు అని అర్థమైంది. సో అందుకని ఇప్పుడు ఇంకా అలా నా వాయిస్తో ఇస్తున్నాను. నా వాయిస్ అయితే కాపీ రైట్ ఉండదు, ఏముండదు కదండి. ఇంకా అలా ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను మళ్ళీ. సో మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను, లేదంటే వాటి మీద సపరేట్గా వీడియోనే చేస్తాను మీకోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇన్ని రోజులు నా వీడియోస్ చూస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలానే నెక్స్ట్ వీడియోస్తో కూడా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నానండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ అందరి సపోర్ట్తో నా ఛానల్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే విష్ చేయండి. అప్పుడెలా నా వీడియోస్ చూస్తే సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా సేమ్ అలానే నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఇలానే నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేసేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను, లేదంటే వీడియోస్ చేస్తాను.